బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ భేటీతో ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారాయి. అయితే అంబటి ఎందుకు పవన్ కలిశాడు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పవన్ తో భేటీ అయ్యారు. పవన్ భేటీతో ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారాయి. అయితే అంబటి ఎందుకు పవన్ కలిశాడు అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ భేటీతో ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారాయి. అయితే అంబటి ఎందుకు పవన్ కలిశాడు అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. పవన్ భేటీతో ఏపీ రాజకీయాలు అనూహ్యంగా మారాయి. అయితే అంబటి ఎందుకు పవన్ ను కలిశారు అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు పవన్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరకు వలసల బాట పడుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ క్రికెటర్ గా ఉన్నటువంటి అంబటి రాయుడు కొద్ది క్షణాల ముందు జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. అంటే గత 3 రోజుల క్రితమే వైసీపీకి పార్టీ నుండి ఫిట్ అవుతున్నట్టు ట్విట్టర్ ద్వారా అంబటి రాయుడు ప్రకటన చేయడం జరిగింది. గతంలో ఒక వారం రోజులు మాత్రమే వైసీపీలో పార్టీ కండువ కప్పుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గత కొంతకాలంగా గుంటూరు జిల్లా సొంత జిల్లాలో 6 నెలల పాటు కూడా పార్టీ కార్యక్రమం అంటే గ్రామాల పర్యటన, ప్రాంతాలు చుట్టూ తిరగటము, ప్రతి ఒక్క సమస్యల పైన స్పందించడం జరిగింది. కానీ అనూహ్యంగా వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీ నుంచి కేవలం వారం రోజుల్లోనే పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. ఈ రోజు అనూహ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. రానున్న ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు లేదా పొన్నూరు సొంత నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశీర్వాదంతో పోటీ చేసే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రస్తుతం చూసినట్లయితే కనుక పొన్నూరు నియోజకవర్గం సొంత నియోజకవర్గం కావడంతో పొన్నూరు అసెంబ్లీ నుంచి వెళ్తారా, లేదు అనుకుంటే గుంటూరు పార్లమెంటు, గతంలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారంటూ కూడా చెబుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ప్రస్తుతం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ తర్వాత రాజకీయ పరిణామాలు, గుంటూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారే అవకాశం కనపడుతుంది. అంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో కాపు ఓటు బ్యాంకు గణనీయంగా ఉంటుంది జరిగింది. ఆ ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్న పరిస్థితుల్లో అంబటి రాయుడు నిజంగా ఎంపీగా పోటీ చేస్తే కనుక అది ఏ విధంగా ప్రభావం చూపిద్ది అనేది కూడా ఆ అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ కావడంతో ఇటు వైసీపీకి షాక్ లాగాను, అదేవిధంగా రాజకీయ వర్గాలలో కూడా ఒక కలవరం మొదలైందని చెప్పవచ్చు. అంటే చాలా ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో బలమైన వ్యక్తులుగా ఉండి ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ కావడంతో పాటు రానున్న ఎన్నికల్లో కూడా తాను పోటీకి సిద్ధంగా ఉన్నాడని ప్రకటిస్తారా ఏంటనేది కూడా మరికొద్ది క్షణాల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే శ్రీనివాస్,
వైసీపీకి గుడ్ బై చెప్పిన టైంలో నేను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలి అనుకుంటున్నానని చెప్పి ట్వీట్ అయితే చేశారు అంబటి రాయుడు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అవడం దీన్ని ఎలా చూడాలంటే, అంటే ఆయన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా, అందులో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే అంబటి రాయుడు జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువగానే కనపడుతుంది. పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో పాటు ఈ రోజే అధికారికంగా ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన సొంత జిల్లాలోనూ సొంత ప్రాంతంలో ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఐపీఎల్ అదే విధంగా కొన్ని ఫార్మేట్ల క్రికెట్ కూడా గుడ్ బై చెప్పి రాజకీయాల మీద దృష్టి పెడతాము, సెకండ్ ఇన్నింగ్స్ నేను ప్రారంభించానని కూడా చూడడం జరిగింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత గేమ్ ఆడకుండానే రిటైర్డ్ హార్ట్ అయ్యాడంటూ కూడా ప్రశ్నలు వచ్చాయి. కానీ రిటైర్డ్ హార్ట్ అనేది కాదు, కేవలం కొంత సమన్వయం పాటించాడు, సరైన పార్టీని ఎంచుకోవడం కోసం ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడంటూ కూడా ఆయన అభిమానులు చెబుతున్నటువంటి పరిస్థితి. అంబటి రాయుడికి గుంటూరు జిల్లాలోనే భారతదేశ వ్యాప్తంగా కూడా తెలుగు క్రికెట్ గా పేరున్న నేపథ్యంలో అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయ జీవితం ముందుకు సాగాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడము, భేటీ తర్వాత ఆయన ఎటువంటి ప్రకటన చేస్తారు, ఏం మాట్లాడతారంటూ కూడా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే శ్రీనివాస్, ఇటు అంబటి రాయుడు పవన్ తో భేటీ వల్ల జనసేన అభ్యర్థులు కానీ టీడీపీ నేతలు కానీ ఏమంటున్నారు? ముఖ్యంగా చూసినట్లయితే కనుక ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం పట్ల జన సైనికులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తులు ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా తమకు బలాన్ని ఇస్తాయి. అలాగే గుంటూరు జిల్లాలో అంబటి రాయుడు ప్రభావం పూర్తిగా కనపడుతున్న విధంగా కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇప్పటి వరకు చూసినట్లయితే కనుక అంబటి రాయుడు ఏ పార్టీకి వెళ్లకుండా అలానే ఉంటాడా లేదు వెళ్తాడా అనేది కూడా మీమాంసలో ఉన్నది. కానీ ఈ రోజు ప్రముఖ క్రికెటర్ ఉండి పవన్ కళ్యాణ్ కలవటం వల్ల దానివల్ల జనసేన పార్టీకి పూర్తి స్థాయి బలం వచ్చిందని కూడా చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.